డాక్టర్ సంతోష్ కుమార్ ఘనపాటి గారు వారి సంస్కారం అందరికీ అలవడాలి. అసలు వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నామండి? నీకేం తెలియదులే నాన్న, నువ్వు నోరు మూసుకో అమ్మా అని చెప్పే జనరేషన్ తయారైంది చూసారా? వాళ్ళ తప్పు కాదు, మీదే తప్పు, మనదే తప్పు. చక్కనిదే ఉని కడుపున శిల్పం ఎలా పుడుతుంది, కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది. ఏం చెక్కావు నీ బిడ్డల్ని, ఏం చెప్పి పెంచావు నీ బిడ్డల్ని పెంచడం అంటాం. ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో పెరిగే కుక్కే సిట్ అంటే కూర్చుంటోంది. నెల రోజుల ట్రైనింగ్ తర్వాత మీ బిడ్డలకి సంస్కారం అనే ట్రైనింగ్ ఇవ్వద్దు. ఓన్లీ పాఠాలైనా? మన స్కూల్ పుస్తకాల్లో ఉండేది విద్య మాత్రమే ఇస్తున్నారా? జ్ఞానం కాదు. ఈ విద్యను ఎలా ఉపయోగించుకోవాలో, ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుందో తెలిపే బ్రహ్మ విద్య ఒకటి ఉంది, దాని పేరు జ్ఞానం. అది నేర్పించాలి. వేదం అందరికీ చేరుతుందా? దానికి చాలా నియమనిష్టలు ఉండాలి, వేదం చేరదు. అందుకని ఒక సందర్భం చూసి వేదాంతాలుగా ప్రసిద్ధి పొందిన ఉపనిషత్తులు ప్రపంచానికి ఇచ్చాడు వేదవ్యాసుడు. అది పోయి అదేమన్నా చేరుతోందా? అది లేదు. మనకి ఇంట్రెస్ట్ లేదు.